డంపింగ్ యార్డ్స్ కాదు యాక్చువల్లీ చెత్త ఎక్కడిదక్కడ తగలబెట్టే వాళ్ళం. అయితే ఈ ట్రాన్స్ఫారమ్స్ ఉంటాయి కదా, ట్రాన్స్ఫారమ్స్ దగ్గర ఎక్కువ చెత్త వేసేవాళ్ళు. దానివల్ల ఏమైందంటే ట్రాన్స్ఫారమ్స్ ఒక్కోసారి తగలబడిపోయావి. అందువల్ల ఏం చేయాలో అర్థం కాక గవర్నమెంట్ చెత్తను తీసుకెళ్ళి ఒక దగ్గర వేస్తున్నారు. అది ఇంకా ప్రమాదకరం. ఏం లేదు, కాలనీలో చెత్త, పేపర్లు అట్లాంటివి లేకుంటే ఇంకేమన్నా ఎండిపోయే వస్తువులు అయితేనేమో కాల్చేసేయాలి. కొంచెము అన్నము, కూరలు అట్లాంటివి ఏవైనా మిగిలిపోయినవి ఉంటాయి కదా, ఖచ్చితంగా ఏదో ఒకరు అన్నం తినకపోవడం వల్లనో లేకుంటే టైంకి వస్తానని రాకపోవడం వల్లనో ఏదో ప్రాబ్లం చేత కొంచెం అన్నము, కూరలు మిగులుతూ ఉంటాయి. అవి ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, లేకుంటే నెక్స్ట్ డే తింటారు. లేదంటే ఫ్రెష్ ఐటమ్స్ తినే వాళ్ళు ఏం చేస్తారంటే దానిని చెత్త డబ్బాలో వేసేస్తారు. ఆ చెత్త డబ్బా మురికిగా తయారవుతుంది. దాన్ని కడగడానికి బ్యాక్టీరియా అంతా ఫామ్ అవుతుంది, కడగడానికి ఇబ్బంది అనిపిస్తుంది. అందువల్ల దాన్ని ఏం చేయాలంటే అది కొంచెం ఒక వేస్ట్ పేపర్లో పెట్టి ఎండబెట్టేసి దానిని చేతుల్లో వేయచ్చు. లేదంటే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా పేపర్లో వేసి ఏదన్నా ఒక పేపర్ ప్లేట్లో దాన్ని కలిపి దాంట్లో పెట్టేసి స్ట్రీట్ డాగ్స్ పెట్టచ్చు. స్ట్రీట్ డాగ్స్ పెట్టిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత దాన్ని అక్కడే కాల్చేయచ్చు. చెత్తను ఎక్కడికక్కడ కాల్చేయడం వల్ల చాలా పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ కాదు. ఒక్క దగ్గరే డంపింగ్ యార్డ్లో వేయడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అయితే దానివల్ల వాసనలు విసురుతూ ఉంటాయి. ఆ వాసన పీల్చుకోవడం వల్ల లేనిపోని రోగాలు, ఏసీ ఉన్నా కూడా లోపలికి వస్తుంది ఆ వాసన. ఏసీ లేని వాళ్ళైతే ఇంకా డైరెక్ట్ పీల్చుకోవాల్సి వస్తుంది. అవి లంగ్స్కి దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి డస్ట్ని ఎక్కడికక్కడ ఎవరింట్లో వాళ్ళు దాన్ని కాల్చేసేసేయాలి. ఆ మిగిలిన రైస్ అట్లాంటివి ఏమన్నా ఉంటేనేమో టమాటాలు అవి ఇవి ఏమన్నా మిగిలిపోయిన కూరగాయలు అట్లాంటివి ఉంటే కొంచెం ఎండబెట్టి లేదంటే ఒక పాట్లో వేసేసి, ఆ పాట్లో కూడా మళ్ళీ బ్యాక్టీరియా ఫామ్ కాకుండా కొంచెం మట్టి వేసేస్తే, మట్టి దొరకడం కష్టం అనుకోండి, దానిని ఏదో విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసో మళ్ళీ లేకుంటే ఏదైనా ఒక దాంట్లో అంతా వేసో కవర్లో వేసి అదంతా ఎండబెట్టేసి, ఎండిన తర్వాత దాన్ని భూమిలో ఏదన్నా తవ్వి ఆ రంధ్రంలో వేసి దానిపైన మళ్ళీ మట్టేస్తే కూడా అది మళ్ళీ చెత్తను భూమిలోకి పంపించడం వల్ల ఎరువు తయారవుతుంది తప్ప బ్యాక్టీరియా తయారు కాదు. సో అట్లా చేయడం మంచిది. చెట్లు ఉన్న వాళ్ళేమో అవన్నీ ఒక కుండలో వేసి దాన్ని కొంచెం చెట్ల కింద తవ్వి వేస్తే అది దానికి చెట్టుకి బలం చేకూరుతుంది. మిగిలిపోయిన కూరగాయలు, మిగిలిపోయిన పప్పు, ఉప్పు అట్లాంటివి ఏదన్నా మిగిలిపోయిన నాన్ వెజ్ ఐటమ్స్ అట్లాంటివి ఏమున్నా కానీ డాగ్స్కి పెట్టచ్చు. లేకుంటే అవి కూడా కొంచెం ఎండబెట్టినట్టు చేసి దాన్ని, అంటే ఇక అందరికీ అపార్ట్మెంట్స్ కల్చర్ కదా, ఇండివిజువల్ హౌసెస్ ఉంటేనేమో పైన ఎండబెడతారు. లేదంటే అపార్ట్మెంట్ కల్చర్లో లోపల బాల్కనీలో పెట్టడము, మళ్ళీ బ్యాక్టీరియా రావడము, దోమలు ముసరడం అదంతా పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి టెర్రస్ ఉంటాయి, ఖచ్చితంగా అందరికీ టెర్రస్ ఉంటాయి. సో టెర్రస్ పైన పెట్టి దాన్ని ఏదైనా పక్షులు కూడా తింటాయి. నచ్చినవి ఏమైనా ఉంటే నచ్చనిది ఎండిపోయిన తర్వాత తీసుకొచ్చి చెట్లకు వేయచ్చు. అట్లా చేయొచ్చు. ఏ కాలనీకి ఆ కాలనీ అట్లా పరిశుభ్రంగా పెట్టుకోవచ్చు. ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఆలోచించి చేయాలి. ఒక్క దగ్గర దాదాపు ఒక ఊరంతా విసిరేటట్టుగా ఒక ఊరు స్థలము చెత్త కేటాయించి డంపింగ్ యార్డ్లాగా పెట్టి ఆడంతా గబ్బు వాసన, ఆడొక సెక్యూరిటీ పెడతాడు. వాడు ఎంత పీల్చుకొని ఆ జీతమేమో కానీ వాడి జీవితమే ఖరాబ్ అయిపోతుంది ఆ లంగ్స్ పీల్చుకోవడం వల్ల. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్స్ అనేటివి అవాయిడ్ చేయండి. చెత్తని భూమి లోపలికి వెళ్ళేటట్టు చేయండి. మీ అరుంధతి శ్రీవాణి మహిళా శక్తి ప్రెసిడెంట్, అరుంధతి మహిళా శక్తి ప్రెసిడెంట్. ఏదైనా రిజిస్టర్ చేసిండ్రా అదా ఇదా అని అడుగుతుండ్రు.
వెనకట ఏ రిజిస్ట్రేషన్స్ లేవు. రామ అంటే రామునికి రిజిస్ట్రేషన్ ఉందా, రామ అనే శబ్దానికి రిజిస్ట్రేషన్ ఉందా. అట్లనే నేను కూడా అరుంధతి మహిళా శక్తి ప్రెసిడెంట్గా చాలా మానవ హక్కులలో చాలా కేసెస్ కొట్లాడాను. చాలా కొట్లాడిన వాటిలలో కొన్ని వెలుగులోకి మంచి సలహాలు అవన్నీ ఇచ్చాను. పెద్ద పెద్ద నాయకులను కలిశాను, సొల్యూషన్స్ ఇచ్చాను, అందరికీ నిలబడ్డాను. ఈరోజు నాకు నిలబడట్లేదు ఎవరు. అయితే కొంతమంది నిలబడిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదములు. మరి నిలబడ్డా ఏ జరిగినా అంత భగవంతుడి అనుజ్ఞ లేనిది ఎవరేం చేయలేరు. ఆ భగవంతుడు మీలో కలిగిస్తేనే కదా నాకు ఎవరైనా నిలబడేది, లేకపోతే ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను. అయితే ప్రజలందరికీ దగ్గరికి రావాలని ఉంది, కానీ నేనేమి సంపాదించుకోకపోవడం వలన సలహాలు ఇవ్వడం అవి వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవ్వడం, అది ఎక్కడో ఒక చోట వెలుగులోకి రావడం, అది నాకు సంతృప్తికరంగానే ఉంది. ఎవరైతే ఏంది ఒక ఆలోచన చేసి వదిలాడం, అది ఎక్కడికో వెళ్ళడం నాకు ఇష్టమే. భగవంతుడు ఎలా చేస్తే అలా నేను పూర్వకర్మ ఫలితాలను బట్టి నేను ఏది జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఎవరైనా హెల్ప్ చేసినా అది భగవంతుడే అనుకుంటాను. హెల్ప్ చేయకపోయినా కూడా భగవంతుడు చేయిస్తలేడు అని అనుకుంటాను. అయితే కష్టం కూడా ఏదన్నా ఇస్తే కూడా, అంటే కర్మ ఇస్తే కూడా కర్మ చేస్తాను. కర్మ ఇవ్వకపోయినా ఆ టైంలో కర్మ ఇవ్వలేదు అని చెప్పేసి వెతికినా దొరకనప్పుడు భగవంతుడిని ప్రార్థన చేస్తుంటాను. అంతకుమించి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే భగవద్గీతలో అన్నాడు, కర్మ ఇస్తే చెయ్యి, సత్కర్మలు చెయ్యి, దుష్కర్మలు ఒకవేళ నేను ఎదురుగాకి వస్తే నాకు సమర్పించి చెయ్యి, ఇక వేరే ఏ కర్మ దొరకట్లేదు అన్నప్పుడు. అయితే నిన్ననే చాగంటి గారు ఒక కథ చెప్పారు, అది విన్నాను. తండ్రి లేడు ఒక అబ్బాయికి. అబ్బాయి పాలు అని వాళ్ళ అమ్మని అడుగుతాడు. అందరు పాలు తాగుతుంటారు బయట, గ్లాసులో పాలు తాగుతూ పిల్లలందరూ ఆడుకుంటుంటారు. అక్కడికి పోయి వీళ్ళమ్మ పాలు కొనడానికి డబ్బులు లేక ఒక గ్లాసులో నీళ్లు పోసిస్తుంది. ఆ నీళ్లు తీసుకెళ్ళి పాలను తాగుతుంటే వాళ్ళందరూ గేలి చేసి, నీకు తండ్రి లేడు, పాలు ఇవ్వడానికి, పాలు కొనడానికి నీ అమ్మకి డబ్బులు లేవు అని అంటారు. అప్పుడు అతను వచ్చి, అమ్మ నాకు తండ్రి లేడట కదా అని బాగా బాధపడతాడు. అప్పుడు అమ్మ అంటుంది, తండ్రి ఎందుకు లేడు, మనకు శంకరుడే మనకు తండ్రి, శివుడే మనకు తండ్రి, బాగా ఆయనను వెలుగెత్తి ప్రార్థించు అని అంటే, ఆ పిల్లోడు తెలియక శివుడిని బాగా ప్రార్థించేటప్పటికి ఆయన వచ్చేస్తాడు. ఏంటి బాబుని బాధ ఏంటి అని అంటే, వాడికి తెలియక ఏం కోరుకోవాలో తెలియక పాలు అడుగుతాడు. ఆ పాలకి మొత్తం ఎన్ని ఆవుల సముద్రం అంతా పాలు ఇచ్చేస్తాడు. అట్లా శంకరుడి దయ, అంటే తండ్రి లేని వాడికి శంకరుడే తండ్రి అని చాగంటి గారు చెప్పారు. చాలా ధన్యవాదములు. ఇలాంటివి చెప్పి మాలాంటి వాళ్ళకి, అంటే ప్రవచనాలు చెప్పుతున్న నేను కూడా ఇట్లనే అన్నీ తెలిసినవి చెప్తూ ఉంటాను. మీ ప్రవచనాలు చూసినప్పుడు ఇంకా కొంచెం హట్ కాకుండా సంతోషం అనిపించి మళ్ళీ ధైర్యంగా నిలబడాలనిపిస్తుంది. ధన్యవాదములు అందరికీ.